తెలంగాణ ప్రజలను తన పాటల ద్వారా చైతన్యం చేసిన వీరుడు గద్దర్ అని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జీలుకర్ర రవికుమార్ అన్నారు. ఆ మహనీయుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్దర్పై నక్సలైట్ ముద్ర వేసి పద్మశ్రీ అవార్డుకు అనర్హుడని బండి అనడం దిగజారుడుతనమని నిదర్శనమని అన్నారు. గద్దర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని, తెలంగాణ రాష్ట్రం రాకపోతే సంజయ్ కేంద్ర మంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు రవికుమార్. గుర్తు చేస్తున్నాం, బండి చెయ్యి బహిరంగంగా గద్దర్ అన్న విషయంలో క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పోరాడిన యోధుడు, యుద్ధ నౌక, ఈ తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన ఆ వీరుడు. అలాంటి వీరునికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఆయన నక్సలైట్లుగా ముద్రీకరించినప్పుడు మరి ఆయన పాట పాడుతున్న సమయంలో మరి పాట పాడి అనేకులను చైతన్యవర్తం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం ద్వారానే కేంద్ర మంత్రులుగా ఇద్దరు ఉన్నారు. ఆ మంత్రి పదవి రావడానికి తెలంగాణ రాష్ట్రం కారణం. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడానికి ఒక బలమైన యోధుడిగా, ఒక వ్యక్తిగా, ఒక సైనికునిగా అనేక మందిని పురుకొల్పిన గద్దర్ అన్న విషయంలో అట్లా మాట్లాడము బండి సంజయ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుతూ బండి సంజయ్కి ఒక మాట గుర్తు